హీరో తరుణ్ ఆఫ్టర్ లాంగ్ టైం రీఎంట్రీ ఇస్తున్నట్టుగా ఒక వార్త వస్తుంది. బేసిక్గా ఇది రీఎంట్రీ అనరు, రీఎంట్రీ అనుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ తరుణ్ చైల్డ్ ఆర్టిస్ట్గా మనందరికీ సుపరిచితుడే. హీరో అయ్యాడు నువ్వే కావాలి సినిమా నుంచి. రిచా పల్లోడ్ హీరోయిన్, మన ఉషా కిరణ్ మూవీస్ ప్రొడక్షన్లో వచ్చింది. చాలా పెద్ద హిట్ అండ్ అది సంవత్సరం పాటు నిర్విరామంగా ఆడిన సినిమా. ఆ రోజుల్లో లవ్ స్టోరీస్కి నువ్వు నేను, నువ్వే కావాలి, మనసంతా నువ్వే, ఇవన్నీ ఒక టైప్ ఆఫ్ ఆడియన్స్ని బాగా ఎంగేజ్ చేసినటువంటి సినిమాలు. ఆ తర్వాత హీరో తరుణ్ కొన్నాళ్ళకి కనబడకుండా పోయాడు. అదృష్టం, ఒక ఊరిలో, ఇంతే. సినిమాలు ఇంకేం లేవు. ఆ తర్వాత చాలా గ్యాప్ తర్వాత ఇది నా లవ్ స్టోరీ అనే ఒక సినిమాతో మళ్ళీ వచ్చాడు. అది రీఎంట్రీ అంటే అదే అనుకుందాం. అది కూడా పోయిన తర్వాత అటు క్రికెట్ ఆడుతా మళ్ళీ కొన్నాళ్ళు తెరమరుగయ్యి, ఎప్పుడైతే ఆర్తి అగర్వాల్ చనిపోయిన తర్వాత తరుణ్ వల్లే అని ఒక వదంతు బయటకు వచ్చిందో అప్పటి నుంచి సైలెంట్ అయిపోయాడు. బట్ అడప సీసీఎల్లో సీసీఎల్లో మాత్రం కనిపిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు మాత్రం ఇది రీఎంట్రీ అనుకోవాలేమో. మొన్న రీసెంట్లీ ఒక టీవీ ఛానల్ రియాలిటీ షోలో తలుక్కుని అలా మెరిసిపోయాడు అనమాట తరుణ్. వాళ్ళు కూడా తరుణ్ అదే పనిగా పొగుడుతా వచ్చారు. తరుణ్ పాటలే పాడారు కూడా జీ తెలుగు సరిగమపలో. సో అలా తరుణ్ కనబడేసరికి మళ్ళీ తరుణ్ సినిమాలోకి వస్తాడేమో అనే ఆశ అందరికీ అయింది. అది వెబ్ సిరీసా, సినిమానా, వస్తే ఏ జోనర్తో వస్తాడు? ఆల్రెడీ లవర్ బాయ్గా ఉన్నాడు. మాసా ఇతను ఎప్పుడూ టచ్ చేయలేదు. పోనీ ఫ్యామిలీ ఆడియన్స్కి అంటారా, ఏజ్ సరిపోతుంది కానీ తను ఎప్పుడు ఆ సినిమాలు చేసింది లేదు. ఇక సస్పెన్స్ థ్రిల్లర్లు లేదా విలన్ వేషాలు వేస్తాడా, మరి తరుణ్ వాటికి సూట్ అవుతాడో లేదో చూడాలి. థ్యాంక్ యూ సో మచ్.